హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈ రోజైతే గురువు గారి చేతే నిజం చెప్పించిన పూజారి ఆనందియే తన మనవరాలు తన వారసురాలని నిజం చెప్పించిన పూజారి. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఆనంది ఆదిత్యల శోభనం ఆపడానికి ఇక ఇందుమతి అయితే ప్లాన్ వేసి దివ్యని ఇక ఉయ్యాలపై నుండి కింద పడేలా చేస్తుంది కదా. ఇక దివ్యకి గాయం కావడంతో ఆనంది ఆదిత్య హాస్పిటల్కి అయితే వెళ్తారు. ఇక హాస్పిటల్కి వెళ్ళిన ఆనందిని చూసి ఇందుమతి చాలా సంతోషపడుతుంది. మీ శోభనం ఆపడానికే ఇదంతా చేశాను, ఇక మీకు ఎప్పటికీ శోభనం జరగకూడదు అని ఇందుమతి చాలా కోపంతో ఉంటుంది. ఇక ఆనంది ఆదిత్య అయితే దివ్యకి ఎలాగుంది, దివ్యని నేను చూడాలి అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది ఆదిత్య ఇద్దరు కలిసి దివ్య ఉన్న ఇక ఐసీలోకి లోపలికి వెళ్ళి చూస్తారు. ఇక ఆదిత్య అయితే షాక్ అయిపోతాడు. అలేఖ్య, నువ్వు నా కోసం ఇక్కడికి వచ్చావా? నువ్వు పెళ్లిపీటల నుంచి ఇక వచ్చేసి నువ్వు ఇక నా వల్ల ఈరోజు ఈ ప్రమాదానికి గురయ్యావా? కానీ ఇప్పుడు నేను వేరే వాళ్ళకి సొంతమైపోయాను, ఇక ఆనందికి సొంతమైపోయాను. ఆనంది చేసిన త్యాగాన్ని మర్చిపోయి మళ్ళీ నీతో ఉండలేను, కాబట్టి నీకు కనిపించలేను. అలేఖ్య, నువ్వు నన్ను చూస్తే ఖచ్చితంగా ఇక నన్ను వదులుకోవు, కాబట్టి నేను ఆనందిని విడిచి నీతో రావడానికి ఒప్పుకోను. ఎంతగానో ఇక నాతో అగ్రిమెంట్ ప్రకారం కూడా పెళ్లి చేసుకుంది ఆనంది. ఇక నేను వదిలేస్తానని కూడా చూసుకోకుండా ఇక తన గురించి ఆలోచించకుండా ఇక అందరి గురించి ఆలోచించిన ఆనందిని నేను వదిలిపెట్టలేను. కాబట్టి ఆనందితోటే జీవితాంతం కలకాలం కలిసుంటాను, కాబట్టి ఆనందితోటే ఉంటాను. అలేఖ్య, నిన్ను చూడలేను, నువ్వు నన్ను చూసే ఖచ్చితంగా గుర్తుపడతావు, కాబట్టి నీ కళ్ళ ముందు నేను కనిపించను అని ఇక ఆదిత్య అయితే అలేఖ్యని చూసి చాలా బాధపడుకుంటూ ఆనంది వెళ్దాం పదా, అలేఖ్య తనే కోలుకుంటుంది, దివ్య తనే కోలుకుంటుంది, ఇక మనం వెళ్దాం పదా ఆనంది అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడు ఆనంది అయితే, లేదా ఆదిత్య గారు, దివ్య కోలుకున్నాకే ఇంటికి పంపించి నేను ఇంటికి వస్తాను, మీరు వెళ్ళండి అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే ఆదిత్యతో. అప్పుడు ఆదిత్య, సరే ఆనంది నేను వెళ్తున్నాను అని ఇక ఆదిత్య అయితే ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక ఆనంది మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదేంటి శివయ్య, ఇక శోభనం అనే సమయానికి దివ్యకి ఇలా కావడం ఏంటి అని ఇక చాలా బాధపడుతూ దివ్య కోలుకోవాలి, దివ్యని తన వాళ్ళకి అప్పగించాలి అని ఇక చాలా బాధపడుతూ అనుకుంటూ ఉంటుంది. ఇక దివ్య అయితే కోలుకొని ఇక ఆ తర్వాత దివ్యని ఇక వాళ్ళ అమ్మ దగ్గర ఇక పద్మమ్మ సింహాద్రి దగ్గర వదిలిపెట్టి ఇక ఆనంది అయితే అక్కడి నుంచి ఇక ఇంటికైతే వెళ్ళిపోతుంది. ఇక హైమావతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదేంటి ఇక అటు జీవన చైతన్యాల శోభనానికి ఏర్పాటు చేశాము, ఇటు ఆనంది ఆదిత్యల శోభనానికి ఏర్పాటు చేశాము, కానీ అదే సమయానికి ముందుగా పద్మమ్మకి చీరకి మంటంటుకోవడం ఏంటి, ఆ తర్వాత దివ్యకి ఇలా కావడం ఏంటి, వాళ్ళ శోభనం ఆగిపోవడం ఏంటి, అర్థం కావడం లేదు. ఇదేదో అపశకునంలా ఉంది, ఏం జరిగిందో అసలు అర్థం కావడం లేదు. ఇక రెండు కుటుంబాలు కలిసి సంతోషంగా ఉన్న సమయంలోనే శోభనం ఏర్పాటు ఈ ఇంట్లో పెట్టడానికి ఆ సునంద ఒప్పుకుంది, కానీ ఇలా జరగడం ఏంటి అని ఇక హైమ అయితే చాలా కుమిలిపోతూ ఉంటుంది. ఇక సునంద ఎంత బాధపడుతుందో, ఈ ఇంట్లో శోభనం అనేసరికి ఏదో అయ్యిందని ఇక తను ఎంత బాధపడుతుందో. ఎలాగైనా ఈ విషయం గురించి ఇక పూజారి గారిని కనుక్కోవాలి, ఇక దీనికి ఏదైనా పరిష్కారం ఉంటే తెలుసుకోవాలి, మళ్ళీ వాళ్ళకి శోభనం ఏర్పాట్లైనా చేయాలి, లేకపోతే ఇక్కడ ప్రమాదం అని తెలిస్తే ఇంకెక్కడైనా శోభన ఏర్పాట్లు చేయాలి అని ఇక హైమ అయితే అనుకుంటూ ఉంటుంది. వెంటనే హైమావతి ఇక పూజారి గారికి ఫోన్ చేస్తుంది. పూజారి గారు, తొందరగా మీరు ఇంటికి రావాలి అని ఇక అంటూ ఉంటుంది హైమ అయితే. అప్పుడే పూజారి, ఏంటమ్మా, ఏం జరిగింది, ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతూ ఉంటాడు పూజారి అయితే. అప్పుడే హైమ, లేదు పూజారి గారు, మీరు వచ్చాక చెప్తాను అని ఇక హైమ చెప్పగానే ఇక పూజారి అయితే హైమావతి ఇంటికైతే వెళ్తాడు. ఇక అప్పుడే సోఫాలో కూర్చోండి పూజారి గారు అని ఇక హైమ అనగానే ఇక పూజారి గారు కూర్చొని, ఏంటమ్మా, ఏం జరిగింది అని ఇక పూజారి అంటూ ఉంటాడు. అప్పుడు హైమ అయితే, అవును పూజారి గారు, ఇక మా మనవరాలికి ఆనందికి ఇద్దరికి శోభనం ఏర్పాటు
ఏర్పాట్లు ఈ ఇంట్లోనే ఇక అమ్మవారి ఇంట్లో చేయాలి కదా ఆ ఏర్పాట్లు, అందుకనే ఇక్కడ కార్యక్రమాన్ని పెట్టాం. కానీ ఇక అదే సమయంలో ఇక పద్మామ్మకి కొంగుకి మంట అంటుకోవడం, అది ఇక సరిపోయాక మళ్ళీ కొద్దిసేపటికే మళ్ళీ దివ్య అనే అమ్మాయి ఇక ఉయ్యాలపై నుంచి కింద పడడం ఇలా జరిగింది. వాళ్ళ శోభనానికి ఆటంకం కలిగింది. ఇలా జరగడం ఏదైనా కారణం వల్ల జరుగుతుందా, ఏదైనా అపశకునం వల్ల జరుగుతుందా చెప్పండి పూజారి గారు అని ఇక అంటూ ఉంటుంది హైమ. అయితే అప్పుడే పూజారి ఇక చాలా కంగారు పడుతూ ఇక చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఏంటమ్మా ఇక శోభనం ఏర్పాట్లు జరగలేవా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక హైమ అయితే లేదు పూజారి గారు, ఎందుకో కానీ ఇక ఆనంది ఇక ఆదిత్యలు అయితే చాలా బాధపడుకుంటూ ఇక దివ్య దగ్గరికే వచ్చారు, వాళ్ళకి శోభనం ఏర్పాట్లు జరగలేవు అని ఇక హైమ చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఇక పూజారి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇది కావాలనే ఆ హిందూ అమ్మ చేసినట్లుంది. ఆ హిందూ అమ్మ వల్లే ఆనంది ఎప్పుడు బాధపడేలా ఉంటుంది. కుట్టి అమ్మ ఎప్పుడు బాధపడిందంటే ఆ హిందూ అమ్మ వల్లనే కారణం. ఈరోజు రాజా బతుకు బతకవలసిన ఇక కుట్టికి ఈరోజు తన కన్న కూతురే అని చెప్పలేని పరిస్థితి హిందూ అమ్మ వల్లే ఇదంతా అని ఇక అనుకుంటూ ఉంటాడు పూజారి. అయితే వెంటనే పూజారి ఇక హైమాకైతే ఇక ఆనందికి ఈ ఇంట్లో ఇబ్బందిగా ఉంటుంది, ఈ ఇంట్లో శోభనం ఏర్పాట్లు చేస్తే ఈ హిందూ అమ్మ ప్రతిసారి చెడగొడుతుంది కాబట్టి ఇక హైమా గారికి ఏదో విధంగా ఇక ఆనందికి వేరే ఎక్కడైనా ఈ ఏర్పాట్లు చేయమని చెప్పాలి అని పూజారి అనుకొని వెంటనే హైమాకి ఇక నేను చెప్పేది వినండమ్మా, ఇక కుట్టికి ఇక్కడ శోభనం జరగకూడదు, ఎక్కడైనా వాళ్ళకి ఇష్టమైన ప్లేస్ హనీమూన్ ప్రకారం పంపియండి, అక్కడే ఆ ఏర్పాట్లు జరిపించమండి అని ఇక పూజారి చెప్పగానే హైమ అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఇక పూజారి చెప్పిన ఆలోచన బాగుంది పూజారి గారు, ఖచ్చితంగా ఇక ఆనందికి ఆదిత్యకి ఎక్కడైనా టూర్ ప్లాన్ చేస్తాం, ఇక అక్కడే ఆ ఏర్పాట్లు చేస్తాం ఆటంకం కలగకుండా అని ఇక హైమ చెప్పగానే ఇక పూజారి ఇక నేను వెళ్ళొస్తానమ్మా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక హైమ అయితే పూజారి గారు మరో విషయం మాట్లాడాలి, ఇక ఈ రెండు కుటుంబాలు కలిసిపోయాయి, ఇక జీవన కూడా ఇక తన అత్తవారు కూడా మా ఇంటికి వస్తూ పోతూ ఉన్నారు, ఇక ఈ రెండు కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి, ఇక అందుకనే జీవనకి అనుకోకుండా పెళ్లి జరిగిపోయింది కదా, తనకు పెట్టవలసిన కట్న కానుకలు ఏవి పెట్టలేము, నగలు నత్రాలు పెట్టలేము, ఇక ఆస్తిని కూడా ఇక ఉన్నదే తనొక్కతి కాబట్టి తనకి రాసి ఇవ్వాలి అనుకున్నాము, కానీ అనుకోకుండా తను పెళ్లి చేసుకొని పోవడం ఇక మాకు ఇష్టం లేదని ఇక మేము ఇక వాళ్ళు కూడా మాట్లాడకపోవడం తనకి ఇవ్వాలనుకున్నప్పుడు అందుకనే ఇదంతా చేయలేను, కాబట్టి ఇప్పుడు మంచి ముహూర్తం ఏదైనా ఉంటే చెప్పండి, ముందుగా ఇక నగలు నట్రాలు అటు కట్న కానుకలు ఇటు ఆస్తిని కూడా తన పేరిట రాస్తే పని అయిపోతుంది, మీమా ఇక ఏజ్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు రాసిస్తే పని అయిపోతుంది అని ఇందుమతి పూజారిని అడుగుతూ ఉంటుంది. అప్పుడు పూజారి ఒక్కసారే షాక్ అయిపోతాడు, ఇదేంటి హైమా అమ్మ ఇప్పుడు జీవన పేరిట ఆస్తి మొత్తం రాస్తే ఇక ఆ జీవన ఇక ఆస్తిని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది, ఆ ఆస్తి జీవనకి సొంతం కాకూడదు, కుట్టికి సొంతం కావాలి అంటే కుట్టియే తన మనవరాలు కదా, ఇక ఆస్తి వాళ్ళకి రాసుడేంది, ఇప్పుడు ఇది జరిగితే ఇక కుట్టి పాపం ఎప్పటికీ ఇక ఆస్తిని అనుభవించలేదు, ఇక కుట్టి పేరిట ఈ ఆస్తి చేయకూడదు అని ఇక చాలా బాధపడుతూ తనలో తానే కుమిలిపోతూ ఉంటాడు పూజారి. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి, ముహూర్తం ఎలా పెట్టాలి, ఆ జీవన కానీ జీవనకి ఆస్తి ఎలా రాసిస్తారు నాకేమీ అర్థం కావడం లేదు, ఇప్పుడు తను జీవన తన మనవరాలు కాదని చెప్తే ఇక హైమ గారు నమ్ముతారో నమ్మరో, ఎలాగా మళ్ళీ అదొక ప్రమాదం కూడా ఉంది కదా, ఎలా చెప్పాలి అని పూజారి అనుకుంటూ ఉంటాడు. వెంటనే ఇక హైమ ఏంటి పూజారి గారు ఏం ఆలోచిస్తున్నారు, ఇక ఆస్తి పంపకానికి ఇటు ఇక తన పేరిట ఆస్తిని రాయడానికి ఇప్పుడు ఎప్పుడు మంచి రోజు ఉందనే చెప్పమన్నాను, కానీ మీరేంటి ఆలోచిస్తున్నారు అని ఇక హైమ అంటూ ఉంటుంది. అప్పుడు పూజారి లేదమ్మా ఇక నేనేమీ ఆలోచిస్తలేదు, నేను మరోసారి వచ్చినప్పుడు ఈ ముహూర్తం పెడతాను, మీరు అప్పుడు ఖచ్చితంగా మీ ఆస్తిని మీ మనవరాలికి మీ వారసురాలికే ఇద్దురు గాని అని పూజారి చెప్పి నేను వెళ్ళొస్తానమ్మా అంటూ ఉంటాడు. అప్పుడు ఇక హైమ అయితే సరే పూజారి గారు
మరోసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ 2 రోజులలో ఈ ముహూర్తం పెట్టండి. ఇక ఆస్తిని తొందరగా నా వారసురాలికి ఇక అందిస్తాను అని హైమ చెప్పగానే సరేపు అని ఇక పూజారి గారైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పూజారి అయితే ఇక వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు. ఇదేంటి హైమావతి గారు ఇప్పుడు అంత ఆస్తి జీవన పేరిట రాస్తే పాపం కుట్టి ఆ సొంత వారసురాలైన కుట్టి ఏమైపోతుంది ఇక అని ఇక చాలా కుమిలిపోతూ ఉంటాడు. తల్లిదండ్రులు కళ్ళ ఎదుటే పెట్టుకొని అమ్మ నాన్న అని పిలవలేని పరిస్థితి, నానమ్మ కూడా ఉన్నా కానీ ఇక నానమ్మ అని నోరారా పిలవలేని పరిస్థితి కుట్టి అమ్మది. అటు చూస్తే ఇన్ని రోజులు అక్కడ బాధే, ఇప్పుడే ఒక దగ్గరికైన వాళ్ళని మళ్ళీ ఎలా చెప్పాలి ఈ నిజాన్ని అని ఇక చాలా కుమిలిపోతూ ఉంటాడు. ఎలాగైనా కుట్టియే తన వారసురాలని చెప్పాలి, లేకపోతే హైమ గారు మొత్తం ఇక జీవనకే ఆస్తి రాసిస్తుంది. ఇక జీవన అలా జరగకూడదు. ఇక ఆ జీవన ఎలాంటిదో తెలుసు కదా, ఆ హిందూ అమ్మ జీవన కలిసి ఇదంతా నాటకం ఆడుతున్నారు. ఇక వాళ్ళు ఈ ఆస్తిని సొంతం చేసుకున్న తర్వాత ఇక వాళ్ళని రోడ్డు పాలు చేస్తారు, అలా జరగకూడదు అని ఇక చాలా బాధపడుతూ ఏం చేయాలి నేను, జీవనకి ఆస్తి రాయకముందే ముందుగా ఇక వాళ్ళ ఇంటి వారసురాలు కుట్టి అని ఇక నిజం చెప్పేయాలి. ఎలా చెప్పేయాలి ఇప్పుడు కుట్టి అని ఆ ఇంటి వారసురాలని చెప్తే ఇక జ్యోతి అమ్మకి ప్రాణగండం ఉందని చెప్పారు గురూజీ. కానీ ఇలా చేయకపోతేనేమో ఆస్తి మొత్తం ఇక ఆ జీవన పేరిట చేస్తే వాళ్ళని రోడ్డు పాలు చేస్తుంది. ఇక అలా జరగకూడదు, ముందుగా గురువు గారిని కలవాలి. ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఇక విషయమంతా చెప్పి దానికి పరిష్కారం ఏదైనా ఉందా, ఇప్పుడే వాళ్ళ మనవరాలన్న నిజం తనకి చెప్పొచ్చా అని అడగాలి అని ఇక పూజారి అయితే వెంటనే ఇక గురువు దగ్గరికి బయలుదేరతాడు. అప్పుడే ఇక గురువు గారు పూజారి గారిని చూసి ఏంటి పూజారి ఇలా వచ్చారేంటి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే పూజారి గురువుగారు మీ దగ్గర ఒక విషయం చెప్పాలని వచ్చాను, దానికి పరిష్కారం ఏదైనా మీరు చెప్తారని వచ్చాను అని గురూజీని అడుగుతూ ఉంటాడు పూజారి అయితే. అప్పుడే ఇక పూజారి అయితే ఏంటి చెప్పండి అని గురువుగారు అంటూ ఉంటారు. ఇక మీకు తెలిసిన విషయమే, కుట్టి తెలుసు కదా ఆనంది, ఇక ఆనందియే ఇక వాళ్ళ అమ్మ నాన్నల్ని కళ్ళ ఎదుట పెట్టుకొని జ్యోతి సూర్యంలని ఇక తనే తన కూతురని చెప్పలేని పరిస్థితి, కూతురు కాని కూతురు ఇక ఆ ఇంట్లో ఇక చెలాయిస్తుంది, ఆస్తిని కూడా తన సొంతం చేయబోతున్నారు ఆ ఇంటి వాళ్ళు. ఇక తన వారసురాలనుకొని ఆ ఆస్తి మొత్తం తన పేరిట రాద్దామని మంచి ముహూర్తం చూడమని నా దగ్గరికి వచ్చారు. ఇక ఆ విషయం తెలుసుకొని ముహూర్తం పెట్టాలంటే భయంగా ఉంది. అసలు వారసురాలు ఇక దూరంగా ఉండడం, ఆస్తి మొత్తం వారసురాలి కానీ ఆ జీవనకి రాయబోతున్నారు, అది తెలుసుకొని మీ దగ్గర ఏదైనా పరిష్కారం ఉంటుందా అని తెలుసుకోవడానికి వచ్చాను. అదే జరిగితే ఇక ఆ జ్యోతమ్మ సూర్యం బాబులు అటు లాయరయ్య ఇటు ఇక హైమ గారు అందరూ రోడ్డు పాలవుతారు. ఇక ఆ జీవన గురించి మనకి తెలిసిందే కదా, తను ఒక నాటకం ఆడుతూ ఆస్తి కోసం ఆ ఇంటికి చేరారు ఆ ఇందుమతి జీవన. ఇక అందుకనే ఆ ఆస్తి తన సొంతం కాకముందుకే ఏదైనా పరిష్కారం చెప్పండి అని పూజారి అయితే గురువు గారిని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక గురువు గారైతే ఇక ఆలోచించి వెంటనే ఇక పూజారి నేను వెంటనే ఆ హైమ గారిని కలవాలి, హైమ గారు నన్ను కలిసేలా మీరే చేయాలి, ఇక తనకి మాత్రమే నిజాన్ని చెప్పి ఇంట్లో ఎవరికి చెప్పకూడదని చెప్పి ఈ ఆస్తిని ఇక తన పేరిట రాయకుండా చేయొచ్చు కదా, ఇక కొన్ని రోజులైతే జ్యోతి గారికి ఉన్న గండం కూడా పోతుంది, కాబట్టి ఆ గండం తర్వాత ఇక ఆ విషయం ఆ హైమ గారే చెప్తారు కదా ఆ ఇంట్లో అని ఇక గురువుగారు చెప్పగానే పూజారి చాలా మంచి పరిష్కారం గురువుగారు వెంటనే ఇక హైమ గారిని ఇక్కడికి రమ్మని చెప్తాను, ఆ విషయం మీ నోటితోటే మీరే చెప్పుదురు కానీ అని ఇక పూజారి అనగానే వెంటనే ఇక గురువుగారు ఇక సరే మీరు ముందు హైమ గారిని పిలవండి అని ఇక గురువు గారి అంటూ ఉంటాడు. అప్పుడే పూజారి వెంటనే ఫోన్ చేసి హైమకి ఫోన్ చేస్తాడు. అప్పుడే హైమ ఏంటి పూజారి గారు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మీరు తొందరగా నేను పిలిచిన చోటికి రండి, ఇక మీకు ఒక విషయం చెప్పాలి, ముఖ్యమైన విషయం అని అనగానే హైమ కంగారు పడుతూ ఏంటి పూజారి గారు అని అంటూ ఉంటుంది. మీరు కంగారేమీ పడకండి, ముందుగా నేను చెప్పిన చోటికి రండి అని ఇక చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు పూజారి అయితే. ఇక హైమ అయితే హడావిడిగా ఇక తను బయలుదేరి పూజారి గారు చెప్పిన ఇక అడవి ప్రాంతానికి గురూజీ దగ్గరికి అయితే వస్తుంది. అప్పుడే ఇక పూజారి గారిని ఏంటి పూజారి గారు ఇక్కడికి తీసుకువచ్చారు,
ఇక్కడ ఏం పని అని ఇక హైమ అడుగుతూ ఉంటుంది. మీకొక నిజాన్ని చెప్పడానికే ఇక్కడికి తీసుకువచ్చాము. ముందుగా మీరు కలవలసిన వ్యక్తి ఒకరున్నారు అని పూజారి అయితే హైమని తీసుకొని గురువుగారి దగ్గరికి వెళ్తాడు. అప్పుడే ఇక ఇదేంటి గురువుగారి దగ్గరికి తీసుకువచ్చాడు పూజారి గారు అని ఇక చాలా కంగారు పడుతూ ఉంటుంది హైమ అయితే. అప్పుడే ఏంటమ్మా ఎందుకు కంగారు? నీకొక నిజం చెప్పడానికే, మంచి విషయం చెప్పడానికే పిలిపించాము అని గురువుగారు అంటూ ఉంటారు. అప్పుడే హైమ షాక్ అయిపోతుంది. ఏం నిజం అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే ఇక గురువుగారైతే నువ్వు ఆస్తిని ఇక ఉన్న వారసురాలికి ఇద్దామని అనుకుంటున్నావు కదా! నువ్వు ఆస్తిని నీ వారసురాలికి ఇవ్వడానికి వీల్లేదు అని గురువుగారు చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది హైమ అయితే. ఇదేంటి గురువుగారు, ఆస్తిని నా వారసురాలికి రాయడం ఇక మంచిదే కదా అని ఇక అంటూ ఉంటుంది హైమ అయితే. ఇక ఆస్తిని వారసురాలికి రాయడం మంచిదే, కానీ అసలు వారసురాలు తను కాదు. ఇక నీ వారసురాలుగా వచ్చింది ఆస్తి కోసం, అంతస్తుల కోసమే, కానీ అసలు వారసురాలు ఎవరో నాకు తెలుసు అని గురువుగారు చెప్పగానే హైమ ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటి పూజారి గారు, తను నా మనవరాలు కాదా అని అంటూ ఉంటుంది. అవును, నీ మనవరాలుగా ఉంది, నీ మనవరాలు కాదు. ఆస్తి కోసం ఆ ఇందుమతి ఆడిన నాటకం అది. ఇక నీ మనవరాలు నీ ముందే తిరుగుతూ మనవరాలని, తనే నీ మనవరాలని చెప్పలేని పరిస్థితి. తను ఎవరో కాదు, కుట్టి ఆనందియే నీ మనవరాలు అని చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది హైమ అయితే. అప్పుడే ఇక గురువుగారి మాటలు విని ఇక హైమావతి ఏంటి గురువుగారు ఏం చెప్తున్నారు అని అనగానే, అవునమ్మా నిజం చెప్తున్నాను. ఇక కుట్టినే నీ సొంత వారసురాలు, నీ ఇంటి వారసురాలు, నీ మనవరాలు జ్యోతి సూర్యంలా కూతురు. కానీ తనే మీరు ఇక తల్లిదండ్రులని తెలుసు, కానీ ఆ నిజాన్ని తన ముందు చెప్పలేని పరిస్థితి. ఇక జ్యోతి సూర్యంలో అమ్మా నాన్నలని పిలవాలనే కోరిక ఉంది, కానీ తను పిలవలేని పరిస్థితి అని ఇక అనగానే ఇక హైమ ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇదేంటి గురువుగారు, ఇక మా కళ్ళ ముందే ఇక కుట్టికి మేమే ఇక వాళ్ళ నానమ్మ తాతలమని, అమ్మా నాన్నలని తెలిసి కూడా ఎందుకు చెప్పలేదు అని ఇక హైమ అడుగుతూ ఉంటుంది. అప్పుడు గురువుగారు చెప్పలేని పరిస్థితి అని చెప్పాను కదా, ఇక నువ్వు కూడా ఈ విషయాన్ని నీ మనసులో దాచిపెట్టుకో. ఎందుకంటే ఇక తనే తన కూతురని జ్యోతికి తెలిస్తే జ్యోతికి ప్రాణగండం ఉంది. అందుకనే కుట్టి ఇన్ని రోజులు ఇక మీ ఇంటి వారసురాలని, జ్యోతి సూర్యంల కూతురని ఇక పరిచయం చేసుకోలేదు. తనకి ఈ విషయం చిన్నప్పుడే తెలుసు. ఇక అప్పటి నుంచి తను దూరంగా ఉంటుంది. ఇక ఈ విషయం జ్యోతికి తెలియకూడదు. తన తల్లికి ప్రాణగండం ఇక 2 నెలల్లో తీరిపోతుంది. ఆ తర్వాతే మీరు కూడా ఈ నిజాన్ని బయట పెట్టండి. కానీ ఈ విషయం మీకు ఇప్పుడు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, నీ మనవరాలు కానీ నీ మనవరాలికి వారసురాలు అని అనుకున్న తనకి నువ్వు ఆస్తిని అప్పగిస్తున్నావని, మిమ్మల్ని రోడ్డు పాలు చేస్తుందని చెప్పడానికే ఇక్కడికి రప్పించాము అని చెప్పగానే ఇక ఆమె అయితే షాక్ అయిపోతుంది. ఇక చాలా థ్యాంక్స్ గురువుగారు, ఈ విషయం తెలియక ఇక ఆ ఇందుమతికి ఆ జీవన ఆడిన నాటకానికి బలైపోతుంటిమి. ఇక ఆస్తిని వాళ్ళ పేరిట చేస్తుంటిమి. చాలా థ్యాంక్స్ గురువుగారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఇక హైమ అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. తన మనవరాలు ఆనంది అని తెలుసుకొని చాలా సంతోషపడుతుంది. ఇక హడావిడిగా ఇక ఇంటికైతే వస్తుంది. ఇంటికి వచ్చి ఇక వెంటనే ఆనందిని కలవాలి అని అనుకొని ఇక ఆనంది సునంద ఇంటికి అయితే వస్తుంది కదా. ఇక సునంద ఇంటికైతే హైమ వచ్చి ఇక ఆనందిని కౌగిలించుకుంటుంది. ఇదేంటి ఇక పెద్దమ్మ గారేంటి ఏ రోజులేంది ఇలా ఎంతో సంతోషంగా ఉన్నారు అని ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక అమ్మ ఆనంది అని ఇక చాలా సంతోషపడుతుంది. ఇక ఈ విషయాన్ని తెలుసని ఆనందికైతే చెప్పదు హైమ అయితే. ఇక ఈ విధంగానైతే ఆస్తిని తన పేరిట చేయకుండా, జీవన పేరిట చేయకుండా పూజారి గారు గురువు గారితో ఇక హైమకైతే అసలు నిజాన్ని అయితే తెలియజేస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.